క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మరొకసారి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసినటువంటి శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి అనేక ఉపమానాలు రాయబడ్డాయి. ఆ ఉపమానాల్లో ఒక శ్రేష్టత కలిగినటువంటి ఒక ఉపమానం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అసలు ఉపమానం అంటే ఏంటి? ఉదాహరణ. ఉపమానం అనగానే ఉదాహరణ. ఇంకో రకంగా మనం చూస్తే ఉపమానాన్ని ఒక రకంగా బైబిల్ని బట్టి మనం ఒక నిర్వచనాన్ని చేయొచ్చు. ఎట్లా అంటే పరలోక సత్యాలను భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అర్థం కావడానికి భూ సంబంధమైనటువంటి విషయాలను సాదృశ్యంగా తీసుకుని పరలోకాన్ని వివరించడం. అంటే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, భూ సంబంధమైనటువంటి విషయాలను పరలోక సంబంధమైన విషయాలకు సాదృశ్యంగా చూపిస్తూ మనుషులకు అర్థమయ్యేటట్లు చెప్పడం. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని ఉపమానాల్లో చూడండి, యేసు వారు చెప్పినటువంటి ఉపమానాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. సముద్రంలో వేయబడినటువంటి వల. సముద్రం పరలోకంలో ఉంటుందా? వల పరలోకంలో ఉందా? లేదు. కానీ భూమి మీద సముద్రం ఉంది, సముద్రంలో వలలు ఉన్నాయి, వలలు వేసే వాళ్ళు ఉన్నారు, అందులో చేపలు పడుతున్నాయి. దీన్ని పరలోక అర్థాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే పరలోకం వెళ్ళాలంటే ఎట్లా ఉండాలనేటువంటిది దాన్ని చూపించి మనకు నేర్పించాడు. పులిసినటువంటి పిండి గురించి చెప్పాడు. పులిసిన పిండి అంటే పరలోకంలో పులిసిన పిండి ఉంటుందా? ఉండదు. కానీ భూమి మీద పులిసిన పిండి ఉంది. ఆ పులిసిన పిండి ఎలా ఉందో దాని లక్షణాలు అలా మనకు జ్ఞాపకం చేస్తూ వేషధారణ గురించినటువంటి విషయాలు మనకు చెప్పారు. అలాగే విత్తువాని యొక్క ఉపమానం, విత్తనాలు వేయటం, ఆ 4 రకాలైనటువంటి నేల మీద పడడం. ఈ 4 నేల మీద రకాల మీద పట్టినప్పుడు అది ఎలాగుందో అది విత్తనం వాక్యానికి, నేలనోమో మానవుని యొక్క హృదయానికి పోల్చి ఆ యొక్క ఎలాగూ ఉంటే వాక్యము ఫలభరితంగా ఉంటుందో పరలోక మర్మాన్ని చాలా సువిశాలంగా లేకపోతే స్పష్టమైన రీతిలో అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆయన విత్తువాని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మీరు ఏ ఉపమానం తీసుకున్నా భూ సంబంధమైన విషయాలను పరలోక సంబంధమైనటువంటి విషయాలకు క్రోడీకరించి ఆయన సాదృశ్యంగా తీసుకుని పరలోకం మనకు అర్థమయ్యేటట్టు, వాక్యం మనకు అర్థమయ్యేటట్లు, దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థమయ్యేటట్లు, దేవుని మహిమ అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్లు, దేవుని కృప అంటే ఏంటో మనకు అర్థమయ్యేటట్లు యేసు వారు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అలా చెప్పినప్పుడు కూడా యేసు ప్రభు వారి శిష్యులు రాత్రి వేళ వచ్చి, ప్రభువా పొద్దున్న ఏదో ఉపమానం చెప్పావు, మాకేమీ అర్థం లేదు అనేవారు. దేవునికి స్తోత్రం. మనలో కూడా చాలామంది ఎంత సువిశాలంగా చెప్పినా కొంతమంది ఇంకా బాధపడుతున్నారు. ఇలాగా అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవుద్ది? రోడ్డు మీద ఎన్ని సైకిళ్ళు వెళ్ళాయి, ఎన్ని బళ్ళు వెళ్ళాయి, ఎంతమంది నడుచుకుంటూ వెళ్ళారు, ఈ లెక్కెట్టుకుంటుంటే ఇక్కడ ఏం అర్థం అవుద్ది? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనసు పెట్టి కొన్ని విషయాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదవగలిగితే అక్కడ ఒక ఉపమానాన్ని యేసు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో యేసు క్రీస్తు ప్రభుల వారు కొన్ని విషయాలు చెబుతున్నాడు. పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యంలో జరిగేటువంటి విషయాలను భూ సంబంధమైనటువంటి ఉదాహరణలతో పోల్చి చెబుతున్నాడు అనమాట. అందులో ఇది ఒక ఉదాహరణ. ఏంటి అంటే ఒక మనుషుడు ఉన్నాడు, ఒక ఆస్తిపరుడు ఉన్నాడు. ఈయన బాగు ఆస్తిపరుడు. ఈ ఆస్తిపరుడు ఆ రోజుల్లో, ఇశ్రాయేలు రోజుల్లో
ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఏదైనా ఒక పనిని అప్పగించాలంటే ఎవరికైనా ఆ పనిని అప్పగించడానికి ఎవడు యోగ్యుడు, ఎవడు నమ్మకస్తుడు అని పరిశీలించడం కోసం ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ధనికులందరూ ఏం చేస్తూ ఉండేవారంటే, యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పినట్లుగా ఇలాగ వారి ఆస్తిని వారి యొక్క పని వారికి అప్పగించి దేశాంతరం వెళ్తూ ఉండేవారు. అలాగ అప్పగించి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఎవడు నమ్మకస్తుడిగా ఉన్నాడో, ఎవడు యోగ్యుడిగా ఉన్నాడో చూసి వారిని ఆ యొక్క ఆస్తి మీద ఇంకొంచెం పెద్దగా అధికారాలు ఇచ్చి, ఇంకొంచెం ఎక్కువ అధికారాలు ఇచ్చి వారిని తన ఇంట్లో బలపరుచుకుంటూ ఉండేవారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ ఉపమానాన్ని, ఈ సందర్భాన్ని మనకు అర్థమయ్యేటట్లు పరలోక రాజ్యానికి పోల్చి చెబుతా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక మనుషుడు ఉన్నాడట, ఆయన ఇంట్లో ఒక 3 పనివారు ఉన్నారట. అంటే ఉన్న పనివారులు వీళ్ళు పెద్దోళ్ళు అనమాట, మేస్తులు లాంటి వాళ్ళు. ఈ పనివారిని పిలిచి ఈ 3కి తన ఆస్తిని పంచిపెట్టి ఇచ్చాడట. తన ఆస్తిలో భాగాన్ని వారికి పంచిపెట్టి ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడు? మొదటి వానికి 5 తలంతులు ఇచ్చాడు, రెండవ వానికి 2 తలంతులు ఇచ్చాడు, మూడవ వానికి 1 తలంతే ఇచ్చాడు. ప్రభువారు ఇదేంటండి, 3 సమానంగా చూడాలి కదా. యేసువారు కూడా ఉపమానం చెప్పేటప్పుడు కూడా ఆయన వివక్షణ చూపిస్తున్నాడు. ఒకడికి 3, ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. ఏంటంటే ఇలా ఇచ్చాడు అని మనం అనుకోవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఈ విషయాన్ని మనం అర్థం కావాలంటే 2 మాటలు నేను చెప్తాను. ఒకటి, ఆయన 5, 2, 1 ఎందుకు ఇచ్చాడు అంటే, 5 ఇచ్చినోడు గొప్పడనో 2 ఇచ్చినోడు చిన్నోడని కాదు. వారికి ఉన్నటువంటి సామర్థ్యతను బట్టి వారికి ఇచ్చాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు మెయింటైన్ చేయగలిగినాడు, మనం 1,00,000 రూపాయలకి ధైర్యంగా ఇవ్వచ్చు. ఇప్పుడు వాడికి 100 కాగితాలు 10 కాగితాలు ఇస్తే లెక్కట రానుడికి 1,00,000 రూపాయలు ఇవ్వగలమా? మనం చెప్పట్లేదు, ఇవ్వలేము. అంటే వాడి సామర్థ్యం ఎంతవరకు ఉందో చూసి ఆ సామర్థ్యతను బట్టి వానికి ఆ తలంతులను ఇచ్చాడు. 5 తలంతులు ఇచ్చినవాడు ఆ పనిలో వాడు నిష్ణాతుడు. వాడు కనుక వాడికి 5 తలంతులు ఇచ్చాడు. 2 తలంతులు ఇచ్చిన వాడికి కూడా తక్కువ ఇవ్వలేదు. వాడు కూడా 2 తలంతులు నమ్మకంగా నిష్ణాతుడు కనుక, పని చేయదగిన వాడు కనుక వాడికి 2 తలంతులు ఇచ్చాడు. 1 ఇచ్చినాడు కెపాసిటీ అంతే, వానికి ఆ కెపాసిటీని బట్టి 1 తలంతు ఇచ్చాడు. రెండవ విషయం ఏంటంటే, 1 సామర్థ్యతను బట్టి ఇస్తే, రెండవది దేవుడు ఇచ్చింది వారు ఉంచుకోవడానికి కాదు. ఆ యజమానుడు ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికో దాచుకోవడానికో వారు అనుభవించడానికి కాదు. ఎందుకు ఇచ్చాడంటే, అది వారు వ్యాపారం చేయాలి. హలో, ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసి ఏం చేయాలంటే ఆ ఆస్తిని వృద్ధి చేయాలి. వృద్ధి చేయాలి కాబట్టి సొంతానికి ఇచ్చేదైతే సమానంగా ఇవ్వచ్చేమో, కానీ సొంతానికి ఇచ్చేది కాదు, ఇది టెస్ట్ కోసం ఇచ్చేది. అంటే పరిశీలించడానికి ఇచ్చేది, ఎవడు నమ్మకస్తుడో తెలుసుకోవడానికి ఇచ్చేది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే మనం ఎవరికైనా ఒక పని అప్పగించాలి అంటే ఈ భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోదగింది ఏంటంటే, మనము పరిశీలించిన తర్వాతే ఒక పనిని అప్పగించాలి. వాడు చేయగలడా, చేస్తాడా లేదా అని పరిశీలించిన పిదపే వానికి అధికారాన్ని, ఒక పనిని అప్పగించాలి. లేకపోతే ఎట్లా ఉంటుందంటే, ఒక సంవత్సరం కొన్ని సార్లు మనం ఇంట్లో కూర్చోవాలని తీసుకొచ్చి, అయ్యా సంఘం ఈ పని చేయండి అంటే వాళ్ళు ఏమంటారు? అయ్యా నాకు ఎలా చేయాలో తెలియదండి, ఏమో నాకేం తెలియదండి. కొన్ని సంఘాల్లో ఈ సంఘానికి కమిటీలు ఉంటాయి, మందిరాలు కమిటీలు ఉంటాయి అన్నమాట. కమిటీలు వేరు, సంఘ పెద్దలు వేరు. ఆ కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలు అందరూ ఏం చేస్తుంటారంటే పాస్టర్ గారి మీద పెత్తనం చేస్తూ ఉంటాయి. అందుకోసమే సంఘాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. భీమవరంలోనే ఎక్కడో అది లూథరన్ సంఘమో నాకు గుర్తులేదు, కానీ ఆ సంఘంలో కమిటీ వాళ్ళు సగం 2 భాగాలు అయిపోయి ఇద్దరు కొట్టుకుని వచ్చారు. మందిరంలో కొట్టుకున్నారు. అది టీవీలో వేస్తే ఎంత అవమానం అండి సంఘానికి. రాజమండ్రిలోనేమో పాస్టర్ గారు లూథరన్ మిషన్ అనుకుంటా, లేకపోతే నాకు ఆ మిషన్ ఏంటో తెలియదు, కానీ ఒక సంఘంలో, ఒక చర్చిలో పాస్టర్ గారు బలిపీఠ మీద కొట్టేసుకున్నారు. 2 భాగాలు అయిపోయి ఇద్దరు కొట్టుకుని వచ్చారు. మందిరంలో కొట్టుకున్నారు. అది టీవీలో వేస్తే ఎంత అవమానం అండి సంఘానికి. రాజమండ్రిలోనేమో పాస్టర్ గారు లూథరన్ మిషన్ అనుకుంటా, లేకపోతే నాకు ఆ మిషన్ ఏంటో తెలియదు, కానీ ఒక సంఘంలో
ఇక్కడ నేను పెద్ద అంటే నేను గొప్ప. ప్రభువాము తగ్గించుకోరా బాబు అంటే నేను పెద్ద అని చెప్పుకుంటున్నాను. రైట్. ఇక్కడ ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే ఇలాంటి కమిటీలు ఉండడం వల్ల. కొన్ని సంఘాల్లో కమిటీలు ఎట్లా ఉంటాయో తెలుసా? కొన్ని సంఘాల్లో కమిటీలు, అసలు కమిటీ అంటే ఎలా ఉండాలో తెలుసా? సంఘ పెద్ద అంటే ఏం చేయాలో తెలుసా? సంఘ పెద్దగా ఉండవలసిన వాడు ఏం చేయాలో తెలుసా? కొన్ని ఉంటాయి క్వాలిటీస్. తీతు పత్రికలో ఉంటుంది, తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటాయి. సంఘ పెద్ద అనేవాడు ఎలా ఉండాలో? ఏకపత్ని పురుషుడై ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వాడై ఉండాలి, భార్యని కానీ బిడ్డలను కానీ కొట్టువాడై ఉండకూడదు, వారి బిడ్డలను విశ్వాసంలో పెంచువాడై ఉండాలి, సంఘాన్ని సమకూర్చువాడై ఉండాలి, సంఘంలో స్వస్థ బుద్ధి కలిగిన వాడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవాడు ఉండాలి, సేవకుని లోబడేవాడు ఉండాలి, వాక్యానికి విధేయుడై ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి సంఘ పెద్దలో. కొన్ని సంఘాలు ఈ సంఘ పెద్దలు ఉంటారు, ఇందులో ఏది ఉండదు. ఇది వాక్యం తెలియదు, వాక్యం వివరణ తెలియదు, వాక్యాన్ని వినడం, వాక్యానికి లోబడ్డం, ఇంట్లో వాళ్ళు సంఘానికి తీసుకురావడం, ప్రార్థన చేయటం రాదు, అతిథి ప్రియుడిగా ఉండడం, ఏదో గొప్పవాణిగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. వాక్యం తెలియని వారు వచ్చి సంఘం మీద పెత్తనం చేస్తుంటే ఆ సంఘాలు ఏమవుతుంటాయంటే విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే మనం వెనక్కి వెళ్ళగలిగితే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యజమానుడు ఒకటే ఎందుకు ఇచ్చాడంటే నమ్మకత్వాన్ని కొలవడానికే ఇచ్చాడు. అది ఉంచుకోవడానికి కాదు. సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా నమ్మకస్తులై ఉండాలి, అతిథి ప్రియులై ఉండాలి, ప్రేమ కలిగిన వారై ఉండాలి, సేవకునికి లోబడేవారై ఉండాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీడికి 2, ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి ఒకటే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? 2 కారణాలు చెప్పాను. ఒకటి, వారి సామర్థ్యతను బట్టి ఇచ్చాడు. రెండవది, అది వృద్ధి చేయాలి, వారు దాంతో వ్యాపారం చేయాలి, అది ఉంచుకోవడానికి కాదు, వారి సొంతానికి ఇవ్వలేదు. కాబట్టి వారు వ్యాపారం చేయాలి కనుక నువ్వు ఒకటిత్తేంటి రెండిత్తేంటి, నువ్వు వ్యాపారం చేసి మరలా నీ ఆస్తిని నీ యజమానునికి అప్పగిచ్చేయాలి. ఒకటిత్తేంటి రెండిత్తేంటి. చాలా పర్యాలు సంఘంలో చాలామంది సేవకులకే బాధపడుతూ ఉంటారు. ఏంటంటే, అయ్యో నా సంఘంలో 20 మందే ఉన్నారు, 100 మందే ఉన్నారు, ఆ సంఘంలో 5,000 మంది ఉన్నారు, పలానా సంఘంలో 2 లక్షల మంది ఉన్నారు అంటే నీకు ఎందుకు అది నీదా? 100 మంది ఉంటేంటి, 120 మంది ఉంటేంటి, 10 మంది ఉంటేది. సంఘం నాదా? ఎవరిది? దేవునిది. ఇక్కడ 100 మంది ఉన్నా చివరిని నేనేం చేయాలి? మీ మమ్మల్ని అందరినీ దేవునికి అప్పగించేయాలి. అంతేగాని వీళ్ళు నా ఇంట్లో వాళ్ళు, వీళ్ళు నా సంఘం, ఇది నాది అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే సంఘము దేవునిది, సంఘము దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ఇంకో తలకాయ పోటీ ఏంటంటే, నువ్వు ఈ సంఘం పెరిగే కొలది బాధ్యతలు కూడా పెరిగిపోతుంటాయి. ఎందుకంటే సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళ లెక్క ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తారు? మీరు సమ్మగా చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత పీఠం మీద కూర్చొని, అయ్యగారు మాకు ఏం తెలియదు, మా పాస్టర్ గారిని అడగండి అంటారు. అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఇలా రారా నాని బాబా, ఈ అమ్మాయి ఏంటి మన వంకాయలు కోసేదంటే చూసాను, అడిగితేనే నువ్వేం చెప్పలేదు అంటది, ఏం చెప్పలేదు అంటారు. ఎరా నాని బాబా, ఇదిగో మీ సంఘంలో ఉద్యోగం ఉన్నాడు, వీళ్ళు లంచం తీసుకుంటూ దొరికేయాడు, ఇదిగో సినిమా చూపించేస్తారు దేవుడా తీసుకోడు. మరి ఈయన అడిగితే నువ్వేం చెప్పలేదు అన్నాడు, లంచం తీసుకున్నా పర్లేదని చెప్పాడు అంటే నువ్వేంటి లెక్క? అప్పుడు నేనేం చెప్పాలి? ఆడు తీసుకున్నాడు, లంచం తీసుకుని ఇల్లు కట్టేసుకుంటాడు, బాగానే ఉంటుంది. లేదా లంచం తీసుకున్నాడు, పిల్లలు పోచుకుంటూ పడుతుంది. కానీ పనిలోకి వెళ్ళిన తర్వాత ఆడు తీసుకున్న ప్రతి లంచానికి ఎవరు చెప్పాలి? నేను సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంత ఇస్తే అంత, అది నంద కాదు, అది ఎవరిది? దేవునిది. దేవునికి స్తోత్రం. ఒకవేళ సంఘంలో సేవకులు ఎవరైనా సరే, ఏ సేవకుడైనా సరే, నాకు 10 మందే ఉన్నారు, 20 మందే ఉన్నారు, పాలనోడికి 2,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారని నువ్వు బాధపడుకో. సంఘం నీది కాదు, ఎవరిది? దేవునిది. దేవునికి స్తోత్రం. ఆ తోట ఎవరిదండి? ఆయనది. నీ తోటకి ఆ పని చేయడానికి వచ్చావు, నోరు పోసుకుని పని చేసుకుని వెళ్ళిపోతే అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన 2 కారణాలు. ఒకటి సామర్థ్యతను బట్టి ఇచ్చాడు, రెండవది వ్యాపారం చేసి విరుద్ధపరచడానికి ఇచ్చాడు. వారి సామర్థ్యతను బట్టి వారు వ్యాపారాలు చేయాలి,
కాబట్టి 5 తలంతులు ఇచ్చినవాడు 5 తలంతులతో వ్యాపారం చేయగలిగిన వాడు కనుక 5 తలంతులు ఇచ్చాడు. 2 తలంతులు ఇచ్చిన వాడు 2 తలంతులతో వ్యాపారం చేయగలిగిన వాడని సామర్థ్యం కలిగిన వాడు కనుక 2 తలంతులు ఇచ్చాడు. 1 తలంతు ఇచ్చుకున్నవాడు 1 తలంతుతోనే వ్యాపారం చేసేటువంటి సామర్థ్యం కాబట్టి 1 తలంతే ఇచ్చాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని విషయాలు మనం ఇలా చెప్పుకుంటూ వెళ్దాం. మొదటిది, ఆయన తలంతులను పంచిపెట్టి ఇచ్చిన తర్వాత కొన్ని దినాలకు తిరిగి వచ్చాడట. యజమానుడు తిరిగి వచ్చాడు. అసలు తలంతు అంటే ఎంత ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. తలంతు ఎంత తలాంతు అంటే ద క్వాంటిటీ ఎంత? 3600 పోన్లే, దేవునికి స్తోత్రం. అది కూడా తప్పే, అది తప్పేది. ఎందుకంటే బైబిల్ రాసే సమయానికి, తర్జుమా చేసే సమయానికి తలంతు యొక్క వాల్యూ అది. తర్జుమా చేసే సమయానికి దాని వాల్యూ అంత. అయితే ఇప్పుడు ద వాల్యూ మారుతూ ఉంటుంది కదా, ధనం వాల్యూ మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతుంటుందో చెప్తారు. తలాంతు అంటే ఎంత అంటే, ఒక డిక్షనరీలో రాసినటువంటి, ఒక కొలమానపు డిక్షనరీలో బైబిల్ మెజర్మెంట్స్లో చేసిన ఒక మెజర్మెంట్ ఏంటంటే, ఒక తలాంతు అంటే 34 కేజీలు. 34 కేజీలు అంటే అది బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, 34 కేజీలు. ఒకవేళ బంగారం అనుకుందాం, ఒక తలంతు అంటే బంగారం అనుకుందాం. ఆ రోజుల్లో 34 తలంతులు అంటే 36,000 వచ్చిందేమో, 3,600 వచ్చిందేమో, మనకు తెలియదు. వాళ్ళు ఏ కొలమానంతో రాశారు. కానీ ఇప్పుడు కొలమానం చెప్దాం. తలంతు అంటే 34 కేజీలు అంటే 34 కేజీల బంగారం ఒక తలాంతు. ఒకవేళ 34 కేజీలు బంగారం లేదు అనుకోండి, 34 కేజీల బంగారం కొనడానికి ఎంత డబ్బులు అయితే అవుతాయో అంత డబ్బు ఒక తలాంతు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం తులం లెక్కలు పెడతాం కదా. తులం అంటే ఎంత? 10 గ్రాముల? 8 గ్రాములు అంటే ఏమంటారు? కాసు అంటారా? ఓకే. తులం అయితే 10 గ్రాములు, కాసు అంటే 8 గ్రాములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 34 కేజీల బంగారం కొనడానికి ఎంత డబ్బు అయితే అవుతుందో అంత డబ్బు తలంతు అని అర్థం. అయితే ఒక్కొక్కడికి 5 తలంతులు ఇచ్చాడు. 5 ఇంటూ 34 కేజీలు అంత బంగారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది కూడా తక్కువ ఏమంటే ఏం కాదు, చాలా ఉన్నతంగానే ఇచ్చాడు. అయితే ఒకసారి యజమానుడు తిరిగి వచ్చాడు. యజమానుడు తిరిగి వచ్చిన తర్వాత ముగ్గురిని కూర్చోబెట్టి అడుగుతున్నాడు, బాబు. మొదటోడు వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చావు. 5 తలంతులు ఇచ్చావు. ఈ 5 తలాంతులతో నేను వ్యాపారం చేశాను. దాన్ని మరొక 5 తలంతులు సంపాదించాను. ఇదిగో నువ్వు ఇచ్చిన 5 తలంతులు, ఇదిగో నేను సంపాదించిన మరొక 5 తలంతులు. ఈ 10 తలంతులు అట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? దేవుని దగ్గర పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు 2 తలంతులు ఇచ్చావు. ఇదిగో నువ్వు ఇచ్చిన 2 తలంతులు, ఇదిగో దానికి ఇంకో 2 తలంతులు సంపాదించాను, ఇదిగో 4 తలంతులు అన్నాడు. వీళ్ళిద్దరిని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకడికి 5 ఇచ్చి వాళ్ళకి 2 ఇచ్చిన, అక్కడ యజమానుడు ఏమన్నాడు తెలుసా? చదవండి. ఆ యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. దేవునికి స్తోత్రం. ఎలాగట? నీవు ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. కొంచెంలో నమ్మకున్నావు అంటే, నేను మంచి మాట చెప్తాను. కొంచెంలో నమ్మకున్నావు అంటే యజమానుడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతా ఇవ్వలే, తన ఆస్తిలో కొంత ఇచ్చాడు. ఆ కొంత తీసుకున్నటువంటి ఆ దాసుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి తనకి ఇప్పుడు ఇచ్చిన దానికంటే విస్తారమైనటువంటి పనిని చేతికి అప్పగించి అతను నమ్మకస్తుడు కనుక విస్తారమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలు అంటాడు, నీది కాని దాని మీద నువ్వు నమ్మకస్తుడిగా లేకపోతే నీదెవడిస్తాడు అంటాడు దేవుడు. అన్యాయపు సిరి మీద ఈ లోకంలో నువ్వు సిరిని సంపాదించుకున్నప్పుడు, ఈ లోకంలో నువ్వు ధనాన్ని సంపాదించుకున్నప్పుడు, నీకు ఇవ్వబడిన ధనములో నువ్వు నమ్మకంగా లేకపోతే నీదెవడిస్తాడు? నీది అక్కడ ఎవరిస్తారు? అంటే మనమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి ధనమే నాది, ఈ ధనం నాది అనుకుంటున్నాం. కానీ ఒరిజినల్గా దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఇప్పుడున్నది నీది కాదు, నిన్ను పరీక్షించడానికి ఇచ్చింది అది.
అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఇచ్చింది? దేవుడు నిన్ను పరీక్షించడానికి ఇచ్చాడు. కానీ నువ్వేమనుకున్నావు? ఇదే అర్థం అనుకుంటున్నావు. దేవుడు తనకున్న దానిలో కొంత నీకు ఇచ్చి నిన్ను పరీక్షించడానికి చూస్తే నువ్వేమనుకున్నావు అంటే ఇది నాది అనుకుని ఆ దేవుడు నమ్మకత్వాన్ని చూసేటువంటి విషయంలో ఏమైపోతున్నావంటే అపనమ్మకస్తుడిగా మిగిలిపోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకోసమే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ధనానికి దాసుడైపోతూ ఉంటాడు. కానీ ప్రభు అంటాడు నువ్వు ధనానికి సిరికిని దేవునికిని దాసుడిగా ఉండలేదు. మనం ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెప్తాం. ఏమని? నేను పెద్ద విశ్వాసిని, నేను బలమైన విశ్వాసిని, నేను గొప్ప విశ్వాసిని, నా అంత విశ్వాస ఎవరు లేడు, నా అంత ప్రార్థనాపరుడు లేడు, నా అంత వాక్య తెలుసుడు లేడు, లేకపోతే నా ఇంత ఇది లేదని చెప్తాం. ఓకే, రైట్, సంతోషమే. నీ దగ్గర అంత విశ్వాసము భక్తి నీ దగ్గర ఉంటే నువ్వు దేవుడికి దాసుడిగా ఉన్నావా, సిరికి దాసుడిగా ఉన్నావా? సిరికి దాసుడివా, దేవునికి దాసుడివా? నువ్వెవరికో ఒకరికే దాసుడు. నువ్వు దేవునికి దాసుడిగా ఉంటే సిరికి యజమానుడిగా ఉంటావు. హలో, అర్థమైందా మీకు? నువ్వు దేవునికి దాసుడిగా ఉంటే సిరికి యజమానుడిగా ఉంటావు. సిరి అంటే అమ్మాయి పేరు కాదు, డబ్బు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి దాసుడిగా ఉంటే చెప్పట్లేదు, అది పేరు మార్చారా, సంపదకు దాసుడు యజమానుడిగా ఉంటావు. యజమానుడు అనగానే అది నీ కంట్రోల్లో ఉంటుంది. నువ్వు చెప్పిన మాట వింటది. నువ్వు ఎక్కడ కూర్చోవంటే అక్కడ కూర్చుంటావు, నువ్వేం చెప్తే అది. కానీ నువ్వు ధనానికి దాసుడు అయితే, సంపదకు దాసుడు అయితే, సిరికి దాసుడు అయితే, సిరియే చెప్తే చెప్పట్లేదు మీరు, సిరి చెప్పిందే చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? దేవుని మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు అందరూ సిరులు చెప్పుడే చేస్తున్నారు, ధనం ఏం చెబుతారు చేస్తున్నారు, డబ్బు ఏం చెబుతారు చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పిన పనిని చేయడం లేదు. కానీ యజమానుడు అంటున్నాడు నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావో గనుక విస్తారమైన దాని మీద నిన్ను అధికారినిగా చేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నీకు ఒక తలంతు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక భాగ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు నీకు కొంత నీ నమ్మకాన్ని పరీక్షించడానికి దేవుడు నీకు కొంత నీ చేతిలో అధికారాన్ని ఇచ్చినప్పుడు, నీ చేతిలో బలాన్ని పెట్టినప్పుడు, నిన్ను పెద్దగా చేసినప్పుడు, నిన్ను అధికారిగా చేసినప్పుడు, నిన్ను ధనవంతుడిగా చేసినప్పుడు, దేవుడిని పనిచేయడానికి నిన్ను కొన్ని తలంతులను దేవుడు నీకు ఇచ్చినప్పుడు, కొన్ని ఆత్మవరాలను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు వాటిని ఎలాగునా ఉపయోగిస్తున్నావు. వాటితో నమ్మకంగా ఉన్నావా? ఆ విషయంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే, ఆ విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన అంటున్నాడు నీవు ఇంకా విస్తారమైన వాటి మీద అధికారాన్ని పొందుకుంటావు. అంటే 5 తలంతులు కలిగిన వాడు విస్తారమైన వాటి మీద అంటే వాడి సిస్టమ్ మారిపోయింది, వాడి యొక్క అధికారము మారిపోయింది, ఉన్నతంగా చేయబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతంగా మార్చబడతాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వాక్యంలో సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి చూద్దాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు మేలులు ఎలా కలుగుతాయి? చెప్పట్లేదు, మెండుగా కలుగుతాయి. నమ్మకంగా లేకపోతే నీకు ఆపోజిట్ వర్డ్స్ రావా? నలుపు, చీకటి, మేలు. ఇప్పుడు వచ్చింది. దేవునికి స్తోత్రం. నమ్మకమైన వానికి మేలు మెండుగా కలుగుతాయి, మెండైన మేలులు కలుగుతాయట. అపనమ్మకమైన వానికి కీడు కలుగుతుంది, కీడు, శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, కన్నీరు కలుగుతుంది. ఎక్కడ నమ్మకస్తుడిగా ఉండాలి మనం? దేవుడిచ్చిన ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, భర్తకు భార్యకు నమ్మకంగా ఉండాలి, సంఘంలో సేవకునికి నమ్మకంగా ఉండాలి, సహోదరునికి నమ్మకస్తుడిగా ఉండాలి, సంఘంలో సేవకునికి నమ్మకస్తుడిగా ఉండాలి. హల్లెలూయా. మరి నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నావు? నీ నమ్మకత్వం ఎంతవరకు ఉంది? నీ నమ్మకత్వము
నువ్వు ఎంతవరకు నిలబెట్టుకోగలుగుతున్నావు? నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకుంటే విస్తారమైన వాటి మీద నువ్వు అధికారిగా మార్చబడతావు, దినదినమున అభివృద్ధి చెందగలుగుతావు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. కుటుంబంలో నమ్మకత్వం ఉండదు, కుటుంబ జీవితంలో నమ్మకత్వం ఉండదు. నేను ఒకసారి గమనించిన విషయం చెప్తాను. ఒకసారి ఒక సహోదరు మా ఇంటికి వచ్చాను ప్రార్థన చేయించుకోవడానికి. ఆ వెనకాల అలా ఆయన వచ్చారు. పోయి ఇక్కడ ఉన్నామేంటి అక్కడ, ఈ పిల్ల ఎక్కడికి వెళ్తుందో అలా ఆయనకి తెలియదు, అలా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఈ పిల్లకి తెలియదు. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ లైఫ్. వాళ్ళిద్దరిది చాలా సంతోషకరమైన జీవితం. ఎందుకు తన భార్య ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోలేదు అంటే కారణం, నమ్మకాన్ని కోల్పోతే మనం తిరిగి పొందుకోవడం కష్టం కాదు, ఇంకా అసలు లేదు, ఇంకా వెనకే రాదు. నువ్వెంత సంపాదించుకుందామన్న దానిని సంపాదించుకోలేవు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రేమ ఉచితంగా ఇచ్చేదండి, నమ్మకత్వం సంపాదించుకోవాలి. నన్ను నమ్మట్లేదంటే నిన్ను ప్రేమిస్తాడు కానీ ఏం చేయడు, నమ్మడు. ఎందుకంటే నమ్మకాన్ని నువ్వు అమ్మేసుకున్నావు కాబట్టి. దేవునికి వాక్యం అంటున్నాడు, నమ్మకస్తునికి మెండైన దీవులు కలుగుతాయి. చూడండి, ఎవరైనా నమ్మి మీకు ఏదైనా రహస్యం చెప్పారనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏదైనా ఒక విషయాన్ని మీకు నమ్మకంగా ఒక రహస్యం ఎవరిగా చెప్పగా నీకే ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే, ఓ పక్కన రేవతి, మరో పక్కనేమో గౌతమి, మరి రెండు పక్కన ఇలా ఉన్నారు, ఈ పక్కన ఈ కన్నా. నేను రేవతికి చెప్పాను, ఎవరిగా చెప్పాను. రేవతి కూడా నేను ఒక్కడనే బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా, రేవతికి ఇంకో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్లు ఎవరు ఉంటారు. ఆ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎవరిగా చెప్పా, మరి ఈవిడికి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఈవిడికి ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా. ఓన్లీ బెస్ట్లకే వెళ్తుంది, బెస్ట్లకే ఊరంతా కలిపోతాయి. దేవునికి స్తోత్రం చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11:13. కొండుగాడే తిరిగిలాడు వాడు పరుల గుట్టు బయట ఎడతాడు. హలో, ఎవడో ఇంటింటికి తిరుగుతాడు. వీడి పని ఇదేగా. వీళ్ళకి ఏదైనా తెలిసిందా, వీళ్ళ చెవులగాక పొర్రపాటున ఏదైనా ఒకటి పడిందా, ఏమైపోవాలి?